హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక హెల్దీ మోతిచూరి టైప్ ఆఫ్ లడ్డు చూపించేస్తున్నాను. అది మోతిచూరి లడ్డు కాదండి, ఇది మన రెడ్ రవ్వ ఉంటుంది కదా, వీట్ కొద్దిగా పెద్ద సైజ్, ఇది ఆ రవ్వతో చేసిందనమాట. చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ బేస్డ్. ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ ప్యాన్లో వేసుకున్న తర్వాత మన రవ్వ తీసుకుని కొద్దిగా వేయించుకోవాలండి. జస్ట్ అది పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు ఆ రవ్వకి 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నేను కొద్దిగా లడ్డు రవ్వ తీసుకున్నాను. అది మొత్తం ఇలా కుక్ అయిపోవాలి, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. అండ్ 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటే 1 కప్ ఆఫ్ నేను కోకోనట్ షుగర్ యూస్ చేస్తున్నానండి. మీరు బెల్లం కూడా యూస్ చేయొచ్చు. అండ్ మన సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా యూస్ చేస్తాను, కలర్ కోసం, న్యాచురల్ కలర్ కోసము. ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది కంటిన్యూస్గా కలపడం వల్ల దగ్గర పడిపోతుంది అనమాట. మొత్తము మనము యూస్ చేసిన కోకోనట్ షుగర్ నుంచి కొద్దిగా లిక్విడ్ వస్తుంది కదా, అది లిక్విడ్ రిలీజ్ అయ్యి మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇది కొద్దిగా ఈ స్ట్రక్చర్లోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఒక 2 to 3 క్యాష్యూస్ని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకున్నాము. యూ కెన్ యాడ్ ఎనీ నట్స్ అనమాట, మీ ఇష్టము. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యూస్ చేస్తున్నాం. సో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి, కింద అంటకుండా కలుపుకోవాలి. ఇది మరీ డ్రై చేసేయొద్దండి, డ్రై చేసేస్తే మనకి లడ్డు కూడా స్ట్రక్చర్ రాదు. సో ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం లడ్డూ కింద చేసేసుకోవాలండి. ఈ లడ్డూని కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, లేదంటే ఇది బయట ఉంటే పాడైపోతుంది అనమాట. సో ఇది ఒక గిల్ట్ ఫ్రీ సేమ్ మోతిచూరు లడ్డు అనమాట. ఒక రైట్ స్వీట్నెస్ అండ్ ఆల్సో ప్యాక్డ్ విత్ ఏ ప్రోటీన్ అండ్ ఎనర్జీ. సో యూ కెన్ ఎంజాయ్ యువర్ వెయిట్ లాస్ జర్నీ విత్ దిస్ లడ్డూస్ హ్యాపీలీ అనమాట. సో మస్ట్ ట్రై చేయండి, చాలా బాగుంది, కిడ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ మళ్ళీ మీకు కావాలంటే కనుక మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.